నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ విజయం కోసం శివాలయంలో పూజలు. శివుని ఆశీర్వాదంతో విజయం తథ్యమంటున్న నేతలు. అభివృద్ధి పనుల్లో వేగం. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలకు సిద్ధం. అధికారుల పర్యవేక్షణ లోపం. కల్తీ మద్యం అమ్మకాలు. కూకట్పల్లికి ప్రవేశించిన కాంగ్రెస్ జోడో యాత్ర. వేలాదిగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రచార బాధ్యతలు చేపట్టి మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రామగుండం నియోజకవర్గ బీజేపీ నాయకులు చౌటుప్పల్ మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, పాలాభిషేకం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో శివుని ఆశీర్వాదంతో రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, బీజేపీ నాయకులు బోడకుంట సుభాష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అంతర్గాం మండల అధ్యక్షులు మాడా నారాయణరెడ్డి, బషబోయిన వాసు, బీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు మాదరబోయిన సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు విజయం సాధించాలని చెప్పని రామగుండం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క సూచనలతో ఈరోజు మేము చౌటుప్పల్ మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచార బాధ్యతలు నిర్వహించి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో అర్చన, పాలాభిషేకము, మంచిగా దైవ పూజ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ 3 తారీఖున జరిగేటటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక తప్పకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి గెలవడం మునుగోడు నియోజకవర్గానికే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు కూడా అత్యంత ఆవశ్యకతమైనటువంటి విషయాన్ని మేము ఇక్కడ ప్రజలకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా కూడా రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పని ఈ సందర్భంగా మునుగోడు బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి అన్న గారు కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబ పాలన అయింది. ఆ పాలన అంతమొంది చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి బై ఎలక్షన్లకు పోవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి అన్న గారు భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము గ్రామాన ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఎందుకు తిరుగుతున్నారు, మీరు రాజగోపాల్ రెడ్డి అన్ననే గెలిపిస్తాము అని చెప్తుండ్రు. ఇది చాలా సంతోషకరమైన విషయం. భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి అన్న గారు గెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి అన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని ఈరోజు మన రాజన్న సన్నిధిలో మన రాజన్న గెలవాలని పూజ చేయడం, అర్చన చేయడం, పాలాభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ గారు తస్మాత్ జాగ్రత్త, మా రాజగోపాల్ రెడ్డి అన్న గెలుస్తాడు, నీ టీఆర్ఎస్, నీ బీఆర్ఎస్ పార్టీ ఖతమైనట్టే, నీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ డిపాజిట్ దక్కుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. దీన్ని చిత్తిగా ఓడిస్తారు. ఇది నీ గుణపాఠం కేసీఆర్, నీ కుటుంబానికి గుణపాఠం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలోని లింబాద్రిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు పట్టణంలో అధికారులు, లీడర్లు దగ్గరుండి పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. పనుల్లో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చూడడంతో పాటు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
జనగామ జిల్లాలోని పెంబర్తిలో ఉన్న చాముండి వైన్ షాప్లో అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ తీసుకున్నాడు. బాటిల్లో పేపర్స్ చెత్తా చెదారం చూసి ఆశ్చర్యపోయారు. ఇలా రావడం ఇది రెండవసారి అని చెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్న అధికారులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేపట్టి కల్తీ మద్యం అమ్మే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర స్థానిక నాయకులతో కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా బాలనగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున కళాకారుల డప్పుల వాయిద్యాలతో రాహుల్ గాంధీ పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొనడంతో రహదారి అంతా జనసంద్రంగా మారింది. పాదయాత్రలో మువ్వెన్నెల కాంగ్రెస్ జెండా రెపరెపలతో కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు అయింది. తమ అధినేతతో స్వయంగా పాదయాత్ర చేసే అవకాశం రావడంతో తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ డీసీసీపీ చైర్మన్ రవీందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. వర్ధన్నపేట, ఐనబోలు మండల ప్రజలు ఈ ప్రచారంలో భాగస్వాములు అయినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ 5వ వార్డులో టీఆర్ఎస్ గ్రామ పార్టీ లీడర్లు, యూత్ సభ్యులు, మండల పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో హత్యకు గురైన రజాఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితుడిని వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. షా బజార్ నుండి అంబేద్కర్ కూడలి వరకు కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా మార్చ్ జరిగింది. అతి కిరాతంగా హత్య చేసిన నిందితుడు అజయ్పై వెంటనే శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాడు కొట్టి చంపి కూడా ఇంట్లో దాపెట్టుకొని కూడా ఈ రోజు ఆ బాలు ఇంట్లో దాపెట్టి వాడు మళ్ళీ చుట్టుముట్టే తిరగడం జరిగింది. ఆ బాబు చంపిన బాబు వాడు ఎంత దుర్మార్గుడు, వాడు ఎంత అసలుకి వాళ్ళు ఇంత అన్నం తిన్నాడా వాడికి చెప్పకుండా దాపెట్టి కూడా ఈ రోజు ఆ బాలుని సుట్కేస్ లో వేసి కొట్టెల్లో దాపెట్టేసి మళ్ళీ ఆ అన్న వాళ్ళ ఇంటి చుట్టుముట్టు కూడా తిరగడం జరిగింది. ఆ బాబుని నేను చూశాను ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళని ఖండిస్తా ఉంటే కూడా నేను ఇటువంటి తప్పు చేయలేనని కూడా చెప్పింది ఆ బాబు. ఇటువంటి దుర్మార్గుడిని ఖచ్చితంగా వాడు బయటికి వస్తే కూడా వాడిని ఖచ్చితంగా వాడికి ఉరి శిక్ష తీసి వాడికి నడి రోడ్ పైన ఇంతే అంబేద్కర్ చౌరసగడ నరికి పారేలా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా సహకరించాలి ప్లీజ్. ఎందుకంటే కొడంగల్లో కొద్దిగా లొల్లి జరిగితే కూడా ఫోన్ చేస్తే కూడా కొద్దిగా వాళ్ళు రెస్పాన్సిబుల్ కావడం లేదు. ఇది చాలా గమనిస్తున్నా. నేను కూడా చాలా 2-3 సార్లు ఫోన్ చేశాను. ఏమనుకోకుండా ఖచ్చితంగా ఎవరైనా ఒకరు ఫోన్ చేసినా కూడా ఫాలో కావాలి పోలీసులు అని చెప్పేసి పోలీసులకు రిక్వెస్ట్ నేను అడుగుతా ఉన్నాను, ఒక మహిళగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం పోలీసులకి ప్లీజ్. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద నేరం జరగని నేరం కొడంగల్లో జరిగిందంటే ఇది మామూలు విషయం కాదని చెప్పేసి ఈ రోజు కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి అన్నలకి, అక్కలకు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు అక్క వాళ్ళు కూడా ఇంట్లో పండుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఒక్కరొకరు ఇంట్లో ఉంటారు, ఎవరు లేని పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మీకు అందరికీ నేను ఈ రోజు. ఎందుకంటే ఈరోజు రజాఖాన్ చిన్న బాలుడు, ఆ బాలుని కొట్టినప్పుడు వానికి కనీసం అన్న జాలి కలిగకపోవచ్చా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాడు ఇంత దుర్మార్గుడు, వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళతో సహా ఎవరిని ఉంచకుండా వాళ్ళని. నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా మండల న్యాయ సేవాధికార సంఘ చైర్మన్ వి సత్యలక్ష్మి ప్రసన్న నాదెండ్ల మండలం అమీన్ సాయపాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి సత్యలక్ష్మి ప్రసన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యల మీద కొన్ని సూచనలు ప్రజలకు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీహెచ్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు మీకు న్యాయ సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఉన్నట్లయితే కోర్టు ద్వారా మీరు న్యాయం పొందవచ్చని తెలియజేశారు. వాళ్ళు అడిగారని చెప్పేసి తేదీ, ఎవరికి రాసిస్తున్నారు, వాళ్ళ పేరు, అమౌంట్, ఈ 3 రాయకుండా ఎక్కడ ప్రోనోట్లు, వేలిముద్రలు కానీ సంతకాలు కానీ చేయొద్దు. మీరు పేరు ఎవరికి రాసిస్తున్నారు, ఇవ్వకపోతే అది ఎవరి పేరైనా రాసుకోవచ్చు. ఇక్కడే కాదు, ఎక్కడైనా గుంటూరులో వేసుకోవచ్చు, ఇంకెక్కడైనా వేసుకోవచ్చు. అమౌంట్ రాసుకోకపోతే మొత్తం ఎక్కువ అమౌంట్, 1 లక్ష రూపాయలు తీసుకుంటే 10 లక్షలు రాసుకోవచ్చు, అంతైనా చేసుకోవచ్చు. కాలో గడువు ముగిసిపోకుండా అంటే 3 సంవత్సరాల లోపల కేసు వేసుకోవాలి. ఇచ్చుంటే 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు దాటినా ఆ ప్రామిసరీ నోటు, అమౌంట్, డేటు,
ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎంత వడ్డీ అనేది ఉండదు. కాబట్టి ఆ నోటు ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ ప్రామిసరీ నోటు చేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించి ప్రామిసరీ నోటు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా మన ఆస్తుల్ని అటాచ్ చేయొచ్చు. లేదా అలాంటి డబ్బులు చెల్లించిన వ్యక్తి ఇచ్చుంటే 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు దాటినా ఆ ప్రామిసరీ నోటు అమౌంట్, డేటు, ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎంత వడ్డీ అనేది ఉండదు. కాబట్టి ఆ నోటు ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ ప్రామిసరీ నోటు చేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించి ప్రామిసరీ నోటు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా మన ఆస్తుల్ని అటాచ్ చేయొచ్చు. లేదా అలాంటి డబ్బులు చెల్లించిన వ్యక్తిని కోర్టులో డిగ్రీ పొంది ఈపీఎసి వాళ్ళని జైలుకి పంపించైనా ఆ డబ్బుల్ని వసూలు చేసుకునే అధికారం డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. అలాగే బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ అధికారులు ఘనంగా నిర్వహించారు. భాషా ప్రతిపాదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో పొట్టి శ్రీరాములు అక్టోబర్ 19, 1952లో మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, డిపిఏఓ వైస్ శివప్రసాదరావు, డీఎస్పీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సాయిబాబా గుడి సమీపంలో గల తమ్మర నాగేశ్వరరావు సుజాత ఇంట్లో దొంగలు పడి 10 లక్షలు నగదు 50 తులాల బంగారం అపహరించుకొని పోయినారని బాధితులు వాపోతున్నారు. సంఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు సిఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని పరిశీలిస్తున్నారు. ఎంత పోయినాయండి సుజాత గారు? 50 తులాల బంగారం 10 లక్షల క్యాష్. పిల్లగాడు జర్మనీ పోతా అన్నాడని కష్టపడి సంపాదించుకోండి.
ఎన్ని గంటలు ఎక్కడ వేరండి? మేము పూజకి పోయినాం, ఎవరింట్లో పూజకి? ముత్యాలం గుడి దగ్గర సైదమ్మ అంటే వాళ్ళ ఇంట్లో పూజ అంటే పోయినాం. 10ంటికి పోయినాం. 10 మళ్ళీ ఈయన తిరిగి వచ్చిండు రిటర్న్. వచ్చేసరికి గందరగోళం. ఊళ్ళో లేకపోతే ఏములు అనుకోవచ్చు. మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంది వాడు. ఏం జరిగే విషయం కూడా బయట తెలియదు. నాగర్ కర్నూలు జిల్లా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ అయిన ఉరుకొండ శ్రీనివాసులు తన పదవీ కాలంలో ఉరుకొండ గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. తన సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేసిన కారణంగా అప్పుల పాలయ్యాడు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఎన్నోసార్లు ఉరుకొండ గ్రామ సెక్రటరీ వినియోగించుకున్నా పట్టించుకోలేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆవేదన చెందాడు. అధికార పార్టీలో ఉండి కూడా ఇంతటి అవమానం జరిగిందన్న బాధతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీళ్ళు కాదు, కట్టియాలి, నోట్లకెళ్ళి కట్టియాలి. నాకల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, ఊరుకొండ మండల్ హెడ్ క్వార్టర్. అయితే నేను గత ఏరియాలో సర్పంచ్గా పనిచేసినప్పుడు నేను చేసిన వర్క్లకు సంబంధించిన బిల్లులు ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అందులో భాగంగానే బోయ బక్కయ్య హౌస్ టు కడిల మాసయ్య హౌస్ వరకు చేసిన 5 లక్షల రూపాయల వర్క్కు గాను 4,34,500 రూపాయలు ఈ నెల అక్టోబర్ 3వ తేదీ నాడు ఎన్ఆర్ఈజీఎస్ ఊరుకొండ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వచ్చినాయి. ఆ అమౌంట్ గురించి మా సర్పంచ్ని సెక్రటరీని అడగగా అందులో చెక్ ఇచ్చిర్రు. చెక్ తీసుకుపోయి ఇస్తే అందులో 0 అమౌంట్ ఉంది. దాని ప్రకారం నేను ఎట్లా అని అంటే, ఇప్పుడు లేవు, మేము వాడుకున్నాము, ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాము, లేకపోతే ఎవరిని చెప్పుకోకు అని సెక్రటరీ అదే మాట మాట్లాడుతుండు. సర్పంచ్ బీక్కుటావు పీకోకు అని సర్పంచ్ అదే మాట మాట్లాడుతుండు. కాబట్టి నేను కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు డిఎల్పిఓకి రాశారు. డిఎల్పిఓ నుంచి ఇప్పటివరకు శనివారం నాడు డిఎల్పిఓ కూడా డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు, ఎలాంటి దాని మీద నిర్ణయం నాకు రాలేదు. నాకు వచ్చిన అమౌంట్ ఇన్ని రోజుల నుంచి నేను నా కళ్ళ ముందు నా అమౌంట్ కనిపిస్తుంది, నాకు ఇవ్వడానికి ఇన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఈరోజు నేను కలెక్టర్ని కలిసి నేను మెమోరాండం ఇచ్చి ఏదైనా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడానికి వచ్చిన. ఇవే అవకతవకలు ప్రతిసారి బిల్లు వచ్చినప్పుడల్లా సర్పంచ్ నన్ను ఇదే విధంగా హింసించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా నన్ను ప్రతిసారి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుండు. ఊర్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ పరంగా ఆలోచన చేస్తే కూడా గ్రామ పంచాయతీలో కూడా అన్ని అవకతవకలే ఉన్నాయి. సర్పంచ్ సెక్రటరీ కలిసి ఎన్ని చేయాలో అన్ని అరాచకాలు చేస్తున్నారు. ఇది కూడా నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ విజయం కోసం శివాలయంలో పూజలు, శివుని ఆశీర్వాదంతో విజయం తథ్యమంటున్న నేతలు. అభివృద్ధి పనుల్లో వేగం, లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలకు సిద్ధం. అధికారుల పర్యవేక్షణ లోపం, కల్తీ మద్యం అమ్మకాలు. కూకట్పల్లికి ప్రవేశించిన కాంగ్రెస్ జోడో యాత్ర, వేలాదిగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.